వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి మహోత్సవాల సందడి మొదలైంది. గత వారం రోజుల నుండే వినాయకుల్ని ఇక్కడ కొనుగోలు చేసి తమ తమ మండపాలకు తరలిస్తున్నటువంటి సందర్భం. అంటే రేపటి నుండే వినాయకుడి ఉత్సవాలు జరుగుతుండడంతో ఈరోజు మాత్రం వరంగల్లో కూడా సందడి వాతావరణాన్ని నెలకొంది. ట్రై సిటీస్ అయినటువంటి కాజీపేట, హనుమకొండ, వరంగల్లో కూడా వినాయకుని విగ్రహాలు కూడా ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతున్నటువంటి పరిస్థితి. వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు చూసినట్టయితే మండపాల సంఖ్య కూడా అధికంగా ఉండడంతో వినాయకుని విగ్రహాలకు సంబంధించి కూడా అనేక వ్యాపారాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎట్లాంటి సందడి నెలకొంది, మంటపాల దగ్గర అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఎట్లాంటి వాతావరణం ఉంది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండ అలాగే వరంగల్ ఎంజిఎం సర్కిల్లో కూడా గణనాథుని విగ్రహాల సేల్స్ మాత్రం విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ చిన్న పిల్లల నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు కూడా అనేక రకమైనటువంటి ఎంజాయ్మెంట్ వాళ్ళలో కనిపిస్తుంది. ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలకు కూడా మొత్తం సర్వం సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంటపాలు రెడీ అయిపోయాయి. వినాయకుని తీసుకెళ్లి పూజలు చేయడమే ఇక్కడ తరువాయి అన్నట్టుగా ఒక్కొక్క వాతావరణం కూడా సందడిగా నెలకొంది. ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండ, వరంగల్ ప్రాంతాల నుండి కూడా పెద్ద ఎత్తున చుట్టుపక్కలటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయకుని విగ్రహాలు తీసుకుపోవడానికి వస్తున్నారు. ఇక్కడ కోలాపూర్ అంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటున్నాయని చెప్పి అంటున్నారు. కొంతమంది మట్టి వినాయకుల్ని పూజిస్తే మరికొంతమంది డిజైన్లు అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కూడా వినియోగిస్తున్నారు. పూజలకు మాత్రం మట్టి విగ్రహాలు పూజించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వంలో అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో వినాయకం అమ్మకందారుల పరిస్థితి ఎట్లా ఉంది, అలాగే కొనుగోలుదారులు ఎట్లా ఉంది, గతంలోకి ఇప్పటికీ ఎట్లాంటి వాతావరణం ఉంది, వెరైటీ విగ్రహాలు ఏమేమి ఉన్నాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం హనుమకొండ ప్రాంతం నుండి వరంగల్ ఎంజిఎం సర్కిల్ వెళ్ళేటువంటి ప్రాంతాన్ని మొత్తం చూద్దాం ఎట్లాంటి వాతావరణం నెలకొందో. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానంగా వినాయకుడు వెరైటీ విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ మనం ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వినాయకుని పూజలో ఎక్కువగా పత్రులు ఉపయోగిస్తారు. పూజా సామాగ్రితో పాటు ఇక్కడ ఏమేమి పత్రులు అమ్ముతారో ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే 9 రకాల పత్రులు ఇక్కడ మొక్కజొన్న కంకులతో పాటు తంగేడు అలాగే సీతాఫలాలు, ఇక్కడ మారేడుకాయలు, ఇక్కడ వేర్లు, మర్రి వేర్లు, ఇవన్నీ మర్రి ఊడలు, మామిడి ఆకులు, జామ ఆకులు, అలాగే ఇక్కడ ప్రస్తుతానికి త్రిదళం అంటే ఇక్కడ ఉంటాయి. ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే ఈ వినాయక చవితి వచ్చిందంటేనే పత్రులకు ప్రత్యేకంగా వినాయకునితో పాటు ఈ పత్రులను కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. నీళ్ళలో ఉన్నటువంటి కలుషిత పదార్థాలని కూడా ఇవి వేయగానే ఒక్కసారి వాటిలో ఉన్నటువంటి కలుషితం కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకృతితోటి మమేకమైనటువంటి ఈ పత్రులకు సంబంధించి కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. అమ్మని అడుగుదాం ఒకసారి ఏమేమి వాడుతున్నారో, ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. ఏమున్నాయమ్మ ఇక్కడ? ఇగో ఈ తంగేడు, ఇగో జామ, ఇగో ఈ ఊనగాయలు, మర్రిూడలు, సీతాఫలాలు, ఎలక్కాయలు, మారేడుకాయలు, మొక్కజొన్న కంకులు, మర్రిూడలు అన్నీ వేస్తారు సార్. ఇట్లా 9 తీర్లు. ఇవన్నీ మామూలుగా ఎందుకు వేస్తారమ్మా, మీకు ఐడియా ఉందా? మాకు తెలియదు సార్. కాకపోతే దేవుడికి మొక్కుతారు. మొత్తం మీద ఇవన్నీ పెడితేనే దేవుడికి ముఖ్యమని ఆయన గడ్డి గరక పోసలే ఇవే ఇష్టపడతాడు దేవుడు. గణపతికి అవి ఇష్టం. ఇప్పుడు వినాయక చవితి వచ్చిందంటేనే ఇప్పుడు గరక అంటేనే వినాయకునికి చాలా ఇష్టం అని చెప్పి అంటారు. అన్నిటికంటే ఎక్కువగా ఏది పెట్టినా పెట్టకున్నా గరక పూసలతోటి దండ వేస్తే సరిపోద్ది అంటారు. గరక పూసలకే ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మరి మీకు వ్యాపారం కూడా ఇట్లాంటి సమయంలో జరుగుతుంది కమ్మా. ఎక్కడెక్కడ తిరిగి తీసుకొస్తారు ఇవన్నీ? పొలాల పొంటి, అడవిలల్లా, శిల్కలల్లా, మొత్తం ఊర్ల పొంటి, పక్కల పొంటి శిల్కలు ఉంటాయి కదా సార్. చుట్టుపక్కల గ్రామాలలో ఇక్కడ టౌన్లో దొరకాయి? ఇక్కడ దొరకాయి సార్. బయటకు పోయే తీసుకురావాలి అవన్నీ. ఎన్ని రోజుల నుంచి సేకరిస్తారమ్మా ఇవి? అంటే ముందు రోజు రెండు రోజులు సార్. కరెక్ట్గా 2 రోజులు నిద్ర లేకుండా, అన్నం లేకుండా కూడా తిరిగి తీసుకొని రావాలి సార్ ఇక్కడికి. ఇక్కడ మరి వ్యాపారం ఎట్లా ఉంటుందమ్మా? ఇక్కడ వచ్చి తీసుకొని పోతున్నారు అందరూ? పోతారు సార్, తప్పకుండా తీసుకుపోతారు. ఇవి తీసుకోకుండా అసలే పోరు. దేవుడిని తీసుకున్న వాళ్ళు తప్పకుండా తీసుకుంటారు సార్. ఇక్కడ వినాయకులు ఉంటాయి కాబట్టి ఇక్కడికే వచ్చి వినాయకుడితో పాటు ఇవి కూడా తీసుకొని పోతూ ఉంటారు. అవును సార్, తప్పకుండా తీసుకుపోతారు సార్. అంటే మీకు ఎట్లా ఉంటుందమ్మా సంపాదన? మనకు అంటే ఈ 2 రోజులు ఉంటుంది కదా, ఇవాళ రేపు 2 రోజులు మీకు సంపాదన ఎట్లా ఉంటుందమ్మా? కూలి పడతాయి సార్. ఇక మా భోజనం ఖర్చు పోగా ఓ 1000 రూపాయలు ఉంటాయి సార్ 2 రోజులకు. 500 రోజు కూలి పోతే 300, ఇవైతే ఒక 500, 1000 రూపాయలు అట్లా ఉంటాయి. పండుగ మీకు కూడా స్వామి కార్యం స్వకార్యం 2 జరుగుతాయి. అదే ఉంది వల్ల 200, 300 ఎక్కువనే ఉంటాయి సార్ కూలి కంటే. ఎక్కువ లాభాలు ఏం కాదు ఇవి. 1000 అయితే ఉంటాయి సార్, 100 మాత్రం ఉంటాయి సార్. ఇక్కడ అమ్మవాళ్ళు చెప్తున్నారు ఏంటంటే భగవంతుడికి భక్తితోటి సమర్పించేవి
కానుకలు కాకుండా ఇక్కడ గరక అంటే ప్రకృతికి సంబంధించింది, ప్రకృతితోటి పూజిస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా గరక, కొబ్బరికాయలు, ఇక్కడ ఉన్నటువంటి జామ ఆకులు, ఇక్కడ మిగిలినటువంటి మర్రి వేర్లు, సీతాఫలాలు, ఇక్కడ ఎలక్కాయలు, అక్కడ తంగేడు, మొక్కజొన్న కంకులు, ఇక్కడ మరి మామిడి ఆకులు, ఇవన్నీ సీతాఫల కొమ్మలు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాటిని పూజిస్తూ ఉంటారు. ప్రకృతిలో పరవశించేటువంటి వినాయకుడు ఇక్కడ ప్రాకృతిక జీవన విధానాన్ని అవలంబించాలన్నది కూడా ఒక కాన్సెప్ట్గా తీసుకోవచ్చు. ఇట్లాంటిది వాళ్ళు వ్యాపారం కోసం చేస్తున్నారు, కానీ వ్యాపారంలో కూడా రోజుకు కూలి పోయే బదులు స్వామివారికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఇవి తీసుకొని రావడం వల్ల ఒక 200-300 వాళ్ళకు ఎక్కువగా వస్తుందని చెప్పి అంటున్నారు. ఇలా చాలామంది ఇక్కడ మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ గణనాథుని విగ్రహాలు ఎక్కడెక్కడైతే అమ్మకాలు జరుగుతాయో ఆ ప్రాంతాల్లో కూడా ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే ఇట్లాంటి ప్రకృతిని పూజించే పండుగలే భారతీయ జీవన విధానంలో ఉంటాయి. ప్రతి సీజన్కు ఒక్కొక్క పండుగ ఉంటాయి కాబట్టి ఇక్కడ సీజన్కి తగ్గట్టుగా ఇక్కడ ఉంటున్నటువంటి నేపథ్యం ఈ గరిక అలాగే సీతాఫలాలు ఒక్కొక్కటి మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు మారేడు కాయలు ఇవి చాలా శివుడికి అత్యంత ప్రీతికరమైనవి. మొత్తం 9 రకాల నైవేద్యాలు ఒక తొట్టె కట్టి దానికి ఒక్కొక్కటి కడతా ఉంటారు, ఒక్కొక్క పత్రిని కూడా ఇక్కడ కడతా ఉంటారు. దాంతో పాటు ఇప్పుడు మొక్కజొన్న కంకులతో పాటు పువ్వులు, అలాగే పండ్లు, దానిమ్మ పండ్లు, మారేడు, అలాగే జిల్లేడు, పత్తి, ఈ చేమంతి, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ వీళ్ళు వాడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పండుగలకు సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని కూడా ఇక్కడ ఒక్క జీవన విధానం కాదు, ఎంతోమంది కూడా దీని మీద ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ వినాయకులను తయారు చేసేటువంటి వాళ్ళతో పాటు ఇక్కడ కొబ్బరికాయలు అమ్మేటువంటి వాళ్ళు, పువ్వులు పండ్లు అమ్మేటువంటి వాళ్ళు, ఇక 2 రోజుల ముందు ఈ జాజి పత్రి లాంటివి ఈ పత్రులు అనేటువంటి అమ్మేవాళ్ళు, ఎంతో మందికి కూడా ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. వినాయక పండుగ నేపథ్యంలో చాలా వరకు అన్ని కులాలకు సంబంధించి ఇక్కడ మట్టి ప్రమిదలతో పాటు కుమ్మరి వాళ్ళు, అలాగే మిగిలిన పండుగలకు సంబంధించి చేతి వృత్తి కళాకారులు, చేతి వృత్తిదారులు కూడా ఎంతోమంది జీవనోపాధి గడిపేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మట్టి వినాయకుడిని పూజించడంతో పాటు వినాయకుడి పూజలో ఏవి ఉపయోగిస్తారనేది ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఇక్కడ ప్రకృతిలో పూజించినటువంటి, ప్రకృతిలో పూసేటువంటి ఇక్కడ గరిక అలాగే వీటన్నిటితో పాటు ఏమేమి వాడతారో ఇక్కడ కొనుగోలుదారులు కూడా కొందరు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మమ్మ ఏమేమి ఉపయోగిస్తారమ్మా? గరిక, మారేడుకాయ, పిండి ఆకు, మాచిపత్రము, సీతాఫల్, చింతపలగ ఆకు అంటారు, తర్వాత గన్నేరు, తులసి, 21 పత్రాలు, 21. మరి అన్ని దొరుకుతున్నాయి అమ్మా? ఇప్పుడు ఇందులో కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని దొరకట్లేదు. మిగిలిన ఖచ్చితంగా 21 పెట్టాల్సిందేనా? 21 పెట్టాలి కదా ఖచ్చితంగా, దేవుడికి ఉన్నవాడితోటి సర్దుతాం. ఇప్పుడు ఇవి ఎందుకు వాడతారమ్మా? ఈ ఆకులనే ఎందుకు వాడతారు? పూజలు అయిందంటే ఇప్పుడు వేరే దగ్గర అభిషేకాలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు, కానీ వినాయకుని పండుగ వచ్చేసరికి మాత్రం ఇక్కడ పూజకి సంబంధించి పత్రులే ఎక్కువ వాడుతూ ఉంటారు. 21 పత్రులు, కొంతమంది 9 అని చెప్పి అంటున్నారు, మీరు 21 అంటున్నారు. ఎందుకు వీటిని ఎందుకు వాడతారమ్మా? వాడతారంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి ఈ పత్రితోటి దేవుణ్ణి మనం పూజించిన తర్వాత ఇవి తీసుకుపోయి మనం చెరువులో వేయడం వలన ఆ నీటి కలుషితం కాకుండా ఉండడానికి ఈ పత్రులతోటి దేవుణ్ణి మనం పూజ చేస్తాం. మీరు చెప్పండి అమ్మా ఎట్లాంటివి వాడాలని. ప్రతి దేవుడు వేరే ఏమేమి కోరుకోడు, విలువైనవి జస్ట్ ఇలాంటి పత్రి ఇలాంటివి ఇష్టపడతారు, అదే దేవుడి గొప్పతనం. సో వీటితోటి ఎంతో సాటిస్ఫై అవుతారు, కానీ మనుషులు మాత్రం ఏమి ఇచ్చినా సాటిస్ఫై కారు అని చెప్పడానికి ఈ పత్రులు దేవుడికి ఇస్తారేమో అని నా అభిప్రాయం. అందుకే అంటారు పుష్పం పత్రం ఫలం తోయం, ఏదైనా ప్రకృతితో పూజించేటువంటివి అంటే ప్రకృతితో మమేకమైనటువంటివి మనస్ఫూర్తిగా భక్తితో ఏది సమర్పించినా తీసుకుంటాడు. కానీ ఇక్కడ హంగు ఆర్భాటాలు అనేది కాకుండా భక్తి శ్రద్ధలతోటే వినాయకుడిని చేసుకోవాలి. వినాయకుని పూజలు, తొలి పూజలు అందుకునేటువంటి గణనాథుని ఇట్లాంటి వాటితోటే మనం పూజించాలనేటువంటి ఒక కాన్సెప్ట్. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఒకే పద్ధతి ఉండాలంటే ఆది దేవుడైనటువంటి గణపతిని పూజించడం వల్ల ఇట్లాంటి ప్రకృతితో తయారైనటువంటి వస్తువులనే ఇక్కడ పూజించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ అంటున్నారు. ఇవన్నీ కూడా నిమజ్జనం రోజు తీసుకెళ్లి చెరువులో వేయడం వల్ల కలుషితమైనటువంటి నీరు కూడా మళ్ళీ శుద్ధి అవుతుంది, ఆ పత్రాలకు ఆ యొక్క శక్తి ఉంటుందన్న దాని మీద కూడా ఇక్కడ చెప్తున్నారు. అంటే సహజ రసాయనాలు కూడా నీళ్ళలో కలవడం వల్ల నీటి శుద్ధి అవుతుంది, అలాగే జలచరాలు కూడా కొంత అంటే ఉపశమన బాధ నుండి విముక్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతితో పూజించేటువంటి పండుగలే మనం ఎక్కువగా చేస్తున్నామని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కొనుగోలుదారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందడి కూడా 3 రోజుల నుంచే మొదలైంది. రేపు గణనాథుని పండుగ జరుపుకునేటువంటి నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో సందడి వాతావరణం నెలకొంది. ఊరు వాడ పల్లె పట్టణాలన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కానీ వినాయక నవరాత్రి సంబరాల శోభ మాత్రం మొదలైంది. వినాయకుడిని తీసుకొని వెళ్ళడానికి కూడా ఇక్కడ స్వాగతం పలకడానికి కూడా చాలా మంది ఊళ్ళో వెయిట్ చేస్తుంటారు. తీసుకొని వెళ్ళడానికి కూడా అనేక మంది ఇక్కడ హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాల్లో కూడా మొత్తం తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఆ వరంగల్లోని భద్రకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఈ కాలనీ మొత్తం కూడా వినాయకులతోటి నిండిపోయినటువంటి పరిస్థితి. మొత్తం క్రౌడ్ ఉన్నది, ట్రాఫిక్ కూడా జామ్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ కొంత పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపార ధోరణితో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మహబూబాబాద్ నుంచి ఇటు దాకా వచ్చిర్రా? ఎందుకు వినాయకులు తీసుకోవడానికా? అవును. అయితే ఇక్కడ చాలా బాగా కలర్ఫుల్గా వినాయకులు ఉంటారనేసి ఇక్కడ నుంచి తీసుకుపోదామని వచ్చినాం. ఇందాక తీసుకున్నాం, అక్కడ లోడ్ కూడా అయిపోయింది మాది వినాయకుడు. దానికి వచ్చేసి 27,000. మీరు పండుగలు కూడా అంత బ్రహ్మాండంగా జరుపుకుంటారా? చాలా బాగా జరుపుకుంటాం. ఇప్పుడు మరి మట్టి వినాయకులా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? లేదు, ఇది మామూలు డిజైన్ ఉండాలి అంతే. ఉండాలి. అంటే ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తున్నారు మీరు ఏంటిది వినాయకుని? ఎన్ని సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నారు? 6-7 సంవత్సరాల నుంచి అట్లా. మీకు ఎట్లా అనిపిస్తుంది రా ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి? అంత దూరం నుంచి ఇక్కడ దాకా వినాయకుని తీసుకోవడానికి వస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, అన్ని మంచిగా ఉన్నాయి విగ్రహాలు. ఇప్పుడు వినాయకుని జరుపుకోవడం వల్ల ఎట్లా అనిపిస్తుంది మీకు? మస్తు సంతోషం, హుషారుగా ఉంది. చాలా మంది, ఒక్కసారి మనం కాలనీ లోపలికి వెళ్దాము. ఇక్కడ చాలా వరకు కూడా వినాయకుని విగ్రహాలను తీసుకుపోవడంతో పాటు ఇక్కడ ప్రకృతిలో ఉచ్చదనం కోసం కూడా ఇక్కడ పత్రులు కూడా చాలా అమ్ముతున్నారు. వినాయకుని విగ్రహాలు ఇప్పుడు దాదాపు అన్ని వినాయకులు కూడా చాలా వరకు ఎక్కువ మొత్తంలో ఈ హనుమకొండ, వరంగల్, కాజీపేట సర్కిల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. విగ్రహ తయారీదారులు అలాగే అమ్మకందారులు కూడా ఎంతో సంతోషంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, వినాయకుల విగ్రహాలు ఎట్లున్నాయమ్మా? అంటే గిరాకీ ఎట్లుంది? ఏం లేదు గిరాకీ లేదు. ఏడుస్తున్నాం, వర్షంతో మొత్తం మునిగిపోయినాం, లాస్ అయిపోయినాం. మరి సార్ వినాయకుని మండపాలు కూడా ఎక్కువనే పెట్టిందని అంటున్నారు కదా, మరి ఎట్లా కనిపిస్తుంది అట్లాంటి వాతావరణం? ఏం కనబడట్లేదు, అసలు మార్కెటే లేదు. ఎన్ని సంవత్సరాలు ఎట్లా ఉంటుంది మార్కెట్? అసలు మార్కెటే లేదు. జనాలు వస్తుండ్రు, ఇట్లా పారిపోతుండ్రు, కూర్చొని ఏడుస్తున్నాం అంతే. వినాయక తయారీదారులు ఎక్కువైపోయారా లేకుంటే వినాయకున గోదాము వాళ్ళు చావాలి ఫస్ట్, వాళ్ళు మొత్తం అక్కడే అమ్మేస్తుండ్రు, అందుకే జనాలు రావడం తక్కువ అయింది. ఇక్కడ మార్కెటింగ్ లేదు, గోదాములకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి. అదే అట్లానే ఇక్కడ వినాయకుని అమ్మడానికి కూడా అమ్మకాలు మొత్తం ఇక్కడ తీసుకొచ్చి, ఇది పెద్ద మార్కెట్ వరంగల్, ఉమ్మడి వరంగల్లోనే. ఇక్కడ చుట్టుపక్కల మహబాద్ అలాగే నర్సంపేట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఇన్ని వినాయకులు తెచ్చిపెట్టినప్పటికీ కూడా వర్షంలో ఒకవైపు తడిసిపోవడము, మరోవైపు గిరాకీ లేక కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. చెప్పండి అమ్మా. ఇక్కడ మొత్తం దాదాపు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇక్కడ వరంగల్ ఎంజిఎం సర్కిల్ దగ్గర నుండి మొదలు పెడితే ఇక్కడ హనుమకొండ, ములుగు క్రాస్ రోడ్ వరకు మొత్తం వినాయకులే అమ్ముతా ఉంటారు. ఒకసారి ఇక్కడ వినాయకుల్ని కూడా ఇక్కడ తీసుకెళ్ళడానికి కూడా ఉంటున్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు మంటపాలే కాకుండా ఇళ్లలో కూడా వినాయకుల్ని కొలుచుకోవడానికి కూడా చాలా మంది వస్తుంటారు కుటుంబ సభ్యులతో పాటు. అలాగే పెద్ద పెద్ద వినాయకులు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ట్రక్కులు తీసుకొని వస్తుంటారు, టాటా ఏసీలు అలాగే ఆటోలు కూడా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇళ్లలో నిలుపుకునేటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ వాళ్ళు వస్తున్నారు. ఒకసారి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కనుక్కుందాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? కాపాడ లోకల్. ఇప్పుడు మీ ఇంట్లోకా లేకపోతే మీ మంటపాలకా సార్? మా ఇంట్లోకేనా? ఓకే. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎట్లా ఉంది సార్ వినాయక చవితి హడావుడి? బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. బాగుంది. ఎంత సార్ వినాయకుని విగ్రహం ఎంత తీసుకున్నారు? వాళ్ళు 2500 చెప్పిండ్రు, 2 ఇచ్చారు. అంటే రేట్లు ఎట్లున్నాయి సార్? రేట్లు బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, సేమ్ పర్లేదు. కాకపోతే వర్షాకాలం వీళ్ళకి ఇబ్బంది ఉన్నది, వర్షం పడుతున్నాయి కాబట్టి. ఓకే ఓకే. ఎట్లుందమ్మా గిరాకీ? ఎట్లుందమ్మా? ఇట్లా నడుస్తుందా? అంటే ఇప్పుడు గత సంవత్సరానికి ఈ సంవత్సరం మెరుగుందా లేకపోతే ఇబ్బందికరమైన వాతావరణమేనా? కొంచెం మిద్దె వర్షం పడుతుంది అని కొంచెం ఇబ్బంది ఉంది, గిరాకీ రత అయింది, మాకు కష్టం వచ్చింది. కొంచెం మేము సేపు తింటాం, మంచిగా చేస్తాం, చూడండి భగవాన్. అంటే వాళ్ళు కొంత ఇబ్బందికర వాతావరణం, ఎందుకంటే వర్షంతో కూడా విగ్రహాలకు కవర్లు వేయడం, ఇది మెయింటైన్ చేయడం కూడా చాలా ఇబ్బందికర వాతావరణమే అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి చాలా వరకు కూడా ఈ వ్యాపారాలు కూడా బాగా జరగాలని చెప్పి అందరూ కోరుకుంటారు. వినాయకుని పండుగ అంటేనే ఈ పండుగను దృష్టిలో పెట్టుకుని చాలా వరకు కూడా మంచి వాతావరణం అయితే ఉంటుంది. వినాయకుని విగ్రహాలు ఎంతో సందడి వాతావరణం, ప్రతి వినాయక మంటపాల దగ్గర కూడా హడావుడి అంతా ఇంత ఉండదు. ఒకసారి ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఎంత వ్యాపారం జరుగుతుందనో చూడొచ్చు. కాకపోతే వారం 10 రోజుల ముందే ఇక్కడ బుక్ అయిపోయినటువంటి
పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ వినాయకుని విగ్రహ అమ్మకదారులతో మనం ఒకసారి మాట్లాడదాం. ఎట్లా బిజినెస్ అయితే ఇప్పుడు లోనే నడుస్తుంది. ఇక లాస్ట్ మూమెంట్ దగ్గర పడ్డాయి. ఆల్మోస్ట్ 90% సరుకులు అయిపోయినాయి మార్కెటింగ్లో. ఇంకా ఒక 10% ఉంటాయి, రేపు అయిపోతాయి. ఇక అవి రేపు అయిపోతాయి. పోయిన సంవత్సరానికి ఇప్పటికి గిరాకీ బాగా ఉందా? కొంచెం తక్కువైనాయి గిరాకీలు. ఇక వినాయక మండపాలు పెరిగినాయి అంటున్నారు కదా? పెరిగినాయి, కానీ మన గోదాములు పెరిగినాయి బయట ఊరూరులో పెరిగినాయి. ఇక జనాలు అక్కడ నుంచి అడే కొనుక్కుంటారు. ఇక ఈ మార్కెట్ డౌన్ అయిపోతుంది. ఇక అట్లా ప్రతిసారి ఇక్కడనే బాగా హడావుడి ఉండేది, కానీ గోదాము ఉంది, కానీ ఇప్పుడు చాలా లో అయిపోయింది. ఇక అప్పటికైతే ఇదే నేను మార్కెట్ 120 బొమ్మలు అమ్మాయి, ఇప్పుడు 60 బొమ్మలు అమ్మిన. 60 సగం తగ్గింది. ఇక అట్లా డౌన్ అయిపోతుంది ఇక బిజినెస్. ఇక రేట్లు ఎట్లున్నాయి బ్రదర్? రేట్లు ఎక్కువనే, కానీ కస్టమర్లు పెడతలేదు ఆ రేట్లు. అట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మా స్టేషన్ కనుపూర్ దగ్గర కొండాపూర్. ఓకే, ఇప్పుడు ఎంతమంది వచ్చారు? కొండాపూర్ తీసుకెళ్తారా విగ్రహాన్ని? విగ్రహం కొండాపూర్ తీసుకుపోతాం. వినాయకుని ఎంత పెట్టుకున్నారు? 10,500 పెట్టుకున్నాం. మంచి పెద్దదే. ఇక ఊళ్ళో లొల్లి లొల్లి ఉంటుంది. ఇక అలా విడిగా ఉంటుంది గణేష్ ఉంది. ఇక్కడ అంటే వినాయక మండపాలు మీ ఊళ్ళో ఏమైనా పెరిగినాయా? పెరిగినాయి, చాలా పెరిగినాయి. మొన్నటికి ఈసారికి ఒక 10 దాకా పెరగచ్చు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వినాయకుని తీసుకెళ్ళడానికి చాలా మంది ఇక్కడికి వచ్చారు. రేపే వినాయక చవితి కాబట్టి ఇక్కడ మంచి మంచి వినాయకుల్ని ముందే సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వచ్చి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరికొందరు మాత్రం డైరెక్ట్గా నేరుగా వచ్చి, ఇది అత్యంత పెద్ద మార్కెట్. ఇప్పుడు ఎంజిఎం సర్కిల్ అంటేనే ఇక్కడ చాలా వరకు కూడా దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, వాళ్ళకు వినాయకుని తీసుకొని వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టి కూడా మరి వాళ్ళు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. వినాయకుని తీసుకెళ్లేటప్పుడు కట్నం కూడా పెడతారట. వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, అంటే వినాయకుని ఇక్కడి నుంచే అంకురార్పణ లెక్క దీన్ని చూడొచ్చు. ఇక్కడ గణపతిని ఇక్కడనే పూజిస్తుంటారు. వినాయకుని తీసుకోవడమే కాకుండా వినాయకుని తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం పసుపు కుంకుమ అలాగే కొబ్బరికాయలు కొట్టి కూడా వెళ్తూ ఉంటారు. ఈ వాతావరణం చూస్తుంటే ఏంటంటే 9 రోజుల పాటు నవరాత్రులు జరుగుతాయి, కానీ 2 రోజుల ముందు నుండే హడావుడి అంతా ప్రారంభమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. వివిధ దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా వినాయక చవితి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇంత మంచి వాతావరణము మళ్ళీ సంవత్సరంకి వచ్చేసరికి దేశవ్యాప్తంగా హిందువులందరూ జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ కూడా ఈ వినాయక చవితిగా అభివర్ణించవచ్చు. కాబట్టి ప్రతి కాలనీ, ఊరు, వాడ ఎక్కడ చూసినా కానీ ఒక వినాయక చవితి సందడి మాత్రం మొదలైనట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా మంది వ్యాపారులు కూడా ఇక్కడ వినాయక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి విగ్రహాల వ్యాపారాలను కూడా చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఉంది గిరాకీ? ఎట్లా ఉంది బ్రదర్? అన్న గిరాకీ అయితే జబర్దస్త్ నడుతుంది. మనకి ఇప్పుడైతే సమ్మరం ఉంది, లాస్ట్ రోజు అని. ఇంకా రేపటి కూడా ఉంటుంది అన్న మనకి సమ్మరం అయితే. ఇప్పుడైతే సగం బొమ్మ డెలివరీ అయినాయి, సగం ఉన్నాయి అన్న. బుక్ అయినాయి ముందే? అన్ని బుక్ అయినా అన్న, ఒక 4-5 ఉన్నాయి. ఇంకా మన దగ్గర అవి కూడా ఉన్నాయి, ముంబై స్టైల్. ముంబై నుంచి తెప్పించుకున్నాం. ఇది మనకి కోలాపూర్ నుంచి వచ్చింది అన్న బొమ్మ. ఇది మనకి ముంబై నుంచి వచ్చింది. అవి మన కొరోట్ల నుంచి వచ్చింది అన్న. అంటే ఇప్పుడు నార్త్ ఇండియా స్టైల్లో ఉన్న వినాయకులు కూడా ఇప్పుడు మనకి కనబడుతున్నాయి, దగ్గర కనిపిస్తాయి అన్న. ఎందుకంటే మనం మొత్తం నార్త్ ఇండియా నుంచి పిలిచి ఉన్నాం, కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం మనవే అన్న. మరి గతంలో కంటే గిరాకీ బాగానే ఉంది కదా? అవునన్న, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంత కొన్ని రోజు అయితే గిరాకీ లేదు అసలు, ఇప్పుడైతే బాగుందన్న. పిల్లల సందడి మాత్రం అప్పుడే మొదలైంది. ఒకసారి ఆల్రెడీ వీళ్ళు డప్పులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఈ డప్పులు పట్టుకొని ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళు డప్పులు పట్టుకొని, ఇప్పుడు మీరు ఎందుకు ఈ డప్పులు పట్టుకొని వచ్చిండ్రు? వినాయకుడు తీసుకోవాలని. అంటే మీ వినాయకుడినా లేకపోతే ఎవరైనా వచ్చేది తీసుకుపోయేటోళ్ళకు? మా వినాయకుడే. ఓకే, మీ వినాయకుడు ఎక్కడ వినాయకుడు? ఇక్కడ దామెరా. ఇగో పెద్ద వినాయకుడికి అభిమానం ఉన్నాడు ఇక్కడ. చెప్పునా, నీ పేరేం పేరు? గణ. మరి ఒకసారి డప్పులు కొట్టు ఒకసారి. ఓకే, ఇక్కడ వినాయకుడిని తీసుకుపోవడానికి కూడా చాలా స్టైల్గా అద్దాలు పెట్టుకున్నారు. మొత్తం గ్లాసెస్ అంతా దేకోమాయి రౌడీజం అనుకుంటారు. ఇక వినాయక చవితి, ఇప్పుడు
వినాయక చవితిని వినాయకుని తీసుకుపోవడానికి వచ్చినా మీరంతా మరి మీరు పెద్దలతో కలిపి పెడుతున్నా మీరే స్పెషల్గా పెట్టుకుంటున్నారు ఎక్కడి నుంచి వచ్చారన్న దామెర గ్రామం ఎరకవర్తి మండలం మా బ్యాచ్ మా పిల్లలు మా అబ్బాయి మా కాలనీ వాళ్ళు వీళ్ళంతా ఎలకవర్తి మండల్ దామెర హన్మకొండ మండలం హన్మకొండ మంచి ఇంత సందడి వాతావరణం పిల్లలతోటి ఇప్పటి నుంచే తీసుకొస్తున్నారు కదా మీకు ఇంకా ఇంటి దగ్గర ఇదే సందడి ఉంటుందా చాలా ఎక్కువ ఉంటుంది లేడీస్ మా కాలనీ వాళ్ళందరం ఒక తిరిగి ఉంటాం 5వ రోజు అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం మేము చాలా నియతిగా తీసుకెళ్తూ ఉంటాం 9 రోజులు మాకు ఒక భక్తి భావంతో మా కాలనీ వాసులు అంతా ఉంటారు ఐక్యమత్యంగా ఉంటాం మేము అందరం మా టీం మెంబర్స్ మొత్తం 20 మెంబర్స్ వీళ్ళంతా మా పిల్లలు మా కాలనీ పిల్లలు వీళ్ళంతా ఇక్కడ వినాయక చవితి పండుగ వచ్చిందంటే ఏదో హడావుడి హంగు ఆర్భాటాలు కాదు ఒక యూనిటీ ఏ కాలనీ వాసులు కూడా ఆ కాలనీ ఏకంగా ఉంటారు ఆ కాలనీ వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని డబ్బులు ఒక దగ్గర జమ చేసుకొని ఇది ఒక మేనేజ్మెంట్ స్కిల్గా కూడా చాలామంది అభివర్ణిస్తూ ఉంటారు ఇక్కడ చాలా వరకు కూడా ఈ ఒక యూనిటీ అంటే ఒక టౌన్లో ఉన్నటువంటి ప్రతి కాలనీకి ఒక్కొక్క వినాయకుడిని కూడా పెట్టుకుంటూ ఉంటారు పోటీగా ఉంటుంది ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పోటీగా దీన్ని అభివర్ణిస్తూ ఉంటారు కాబట్టి వినాయక నవరాత్రి ఉత్సవాలు కూడా ఈ 9 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని చెప్పి ఆర్టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుందాం వరంగల్ ఎంజిఎం సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం ఆర్టీవీ వరంగల్ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది